నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో రచించిన ఆకుపచ్చ చీర అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1983లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పటికే కవిత అక్కడ చాలా చీరలు చూసింది. ఆమెకు ఒక్కటి కూడా నచ్చినట్లు అనిపించలేదు. సేల్స్ మ్యాన్ ఓపికగా ఆమెకు అన్నీ చూపిస్తున్నాడు. ఆమె కొనటానికి వచ్చింది తప్పితే కాలక్షేపానికి రాలేదని సేల్స్ మ్యాన్కు తెలుసును. ఆమె చాలా తరచుగా ఆ షాపులో బట్టలు కొంటూ ఉంటుంది. ఆమె ఆ నగరంలో ప్రముఖుడైన చలపతిరావు భార్య. మేడం, కలగ చేసుకుంటున్నందుకు మన్నించండి, ఆ ఆకుపచ్చ చీర మీకు ఎంత బాగుంటుంది అన్న గొంతు ఒకటి కవితకు వెనక నుంచి వినపడగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. సుమారు 30 ఏళ్ల యువకుడు, ఎత్తైన విగ్రహం, ఒత్తైన జుట్టు, కళ్లల్లో మర్యాద కనపడుతోంది. ఆమె అతన్ని చూసి సిగ్గుపడింది. అప్రయత్నంగానే అతడు చెప్పిన ఆకుపచ్చ చీర వంక చూసింది. ఆమె కళ్లలోని మెరుపుని కనిపెట్టి సేల్స్ మ్యాన్ ఆ చీర మడతలు విప్పి చూపించాడు. కవితకు ఆ చీర ఎంతో బాగున్నదనిపించింది. మరి తనకిందాకెందుకు నచ్చలేదు ఆ చీర? ఆడదాన్ని ప్రభావితం చేయటానికి అపరిచిత యువకులు ప్రథమ సాధనాలు. సేల్స్ మ్యాన్ సమస్య తీరిపోయింది. అతడు ఆ చీరను ప్యాక్ చేయించాడు. చీర గురించి ఆమెకు సూచించిన యువకుడు ఆమెను సమీపించి, నా అభిరుచిని మన్నించినందుకు థ్యాంక్స్ అన్నాడు. సెలక్షన్లో సహకరించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది కవిత. నేను అన్నానని అంటున్నారా, లేక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నారా అడిగాడు అతను. అతడంత సూటిగా అడిగేసరికి మొహమాట పడింది కవిత. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు అంది. అయితే నాకు మిమ్మల్ని ఈ చీరలో చూడాలని ఉంది, ఆ అవకాశం కల్పించగలరా అన్నాడు అతను. అంటే అంది కవిత తడబడుతూ. రేపు సాయంత్రం అశోక పార్కులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇలా అడిగినందుకు నన్ను అపార్థం చేసుకోకండి. నేను చాలా మర్యాదస్తుణ్ణి. మీరు వివాహిత అని నాకు తెలుసు అని అతడు చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కవితకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏమిటి అతగాడి ధైర్యం? బదులు కోసం కూడా ఎదురు చూడలేదు. తను వస్తారని అనుకుంటున్నాడా? కానీ అతడు ప్రత్యేకంగా చెప్పనే చెప్పాడు, నేను చాలా మర్యాదస్తుణ్ణి, మీరు వివాహిత అని నాకు తెలుసు అని. అతడి మాటల్లో మర్యాద ధ్వనించింది. వివాహిత అయిన స్త్రీ తనను గౌరవించి ఆరాధించే మగవాళ్లను అభిమానించగలదు. కానీ తన శరీరాన్ని కాంక్షించే పరాయి మగాడున్నాడంటే ఆ భావనే ఆమెకు కంటకప్రాయం అవుతుంది. అతడి మంచితనాన్ని గురించి ముందు ఆమె మనసుకు నచ్చజెప్పుకుంటోంది. ఎందుకంటే అతడు ఎన్నిక చేసిన ఆ చీర కట్టుకుని అతడికి కనిపించాలని ఆమెకు కోరికగానే ఉంది. ఆ చీరలో భర్త తనను చూసి మారులెస్ అన్నాడు. తను సిగ్గుపడుతూ ఉంటే ఈరోజు సిగ్గు కూడా కొత్త అందాలు సంతరించుకుంటోంది. అంతా ఈ చీర మహత్యం అన్నాడు. అంటే నా అందమేమీ లేదా అంది కవిత. బంగారంలో రాళ్లు పొదిగితే బంగారానికే అందం వస్తుంది. కానీ అది బంగారం కాబట్టే అందం వస్తుంది. నేను మెచ్చుకుంటున్నది ఈ చీరను కాదు, నీ అభిరుచిని. నీ ఒంటికి ఏమేమి నప్పుతాయో నీకింత బాగా ఎలా తెలుసా అన్నది నా ఆశ్చర్యం. అందమైన శరీరం ఉంటే చాలదు, దాన్ని అలంకరించుకోవటంలోనే ఉంది అభిరుచి అన్నాడు చలపతిరావు. కానీ ఈ అభిరుచి తనది కాదు, ఆ యువకుడిది. అతడు తనని చీరలో చూడగోరాడు. అందులో తప్పుందా? ఉన్నా తను ఉండనివ్వదు. ఆ సాయంత్రం ఆమె పార్కుకు వెళ్ళేసరికి అతడు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మీకు మరీ మరీ థ్యాంక్స్, నా మాట మన్నించినందుకు అన్నాడు. కవిత ముఖం ఎర్రనైంది. నేనేమి మీ మాట మన్నించి రాలేదు, ఏదో పనుండి ఇలా వచ్చాను అంది. పోనీలేండి, పనుండే వచ్చినా నేను చెప్పిన పార్కుకి, నేను చెప్పిన సమయానికి, నేను చెప్పిన చీర కట్టుకుని వచ్చారు. అదృష్టం ఇంతకంటే ఎక్కువగా ఎవరిని కరుణించగలదనుకోను అన్నాడు అతను. కవిత మాట్లాడలేదు. తనిప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నదామె. అతడు తన గురించి ఏమనుకుంటున్నాడో అనుకుంది. మీకు కుతూహలం తక్కువ అనుకుంటాను అన్నాడు అతను. ఏం అందామె అప్రయత్నంగా. మీకు నేను అపరిచితుణ్ణి, అలాంటిది నేను మీకు సరిపడే చీర గురించి ఎలా చెప్పగలిగాను అన్నాడు అతను. ఈ చీర నాకు సరిపడిందని ఎవరన్నారు అంది కవిత.
మీరిలా ఈ చీరతో ఇక్కడ నిలబడి ఉండగా ఎవరైనా గుడ్డివాడు ఇక్కడికి వచ్చాడనుకోండి, వాడికి కూడా కళ్ళొస్తాయి అన్నాడతను. అంటే అంది కవిత. అద్భుతమైన తన విశ్వరూపాన్ని సందర్శించే అవకాశం ఇవ్వాలని పుట్టుగ్రుడ్డి అయిన ధృతరాష్ట్రుడికే కళ్ళిచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి సౌందర్యం దర్శించే భాగ్యం ఎవ్వరూ పోగొట్టుకోరాదని ఆ సృష్టికర్త కూడా అనిపిస్తుంది పొగిడాడతను. కవిత సిగ్గుపడింది. అతడు పొగడ్తలతో తనను ముంచేస్తున్నాడెందుకు? మీకు కుతూహలం చాలా తక్కువ మళ్ళీ అన్నాడతను. ఆమె చురుగ్గా చూసింది. నేను మీకు ఈ చీరను ఎలా ఎన్నిక చేయగలిగాను అని ఆలోచించే ప్రయత్నమే చేయటం లేదు మీరు అన్నాడు. చేశాను, తెలియలేదు అందామె. కుతూహలమే కాదు, జ్ఞాపక శక్తి కూడా తక్కువే మీకు. అంటే ఒక్క క్షణం అలా కూర్చోండి అన్నాడతను. కవిత కూర్చుంది. ఆమెకు కాస్త దూరంగా అతడు కూర్చున్నాడు. ఇప్పుడు గతం గురించి ఆలోచించండి అన్నాడతను. ఎందుకు? ఈ చీరకు సంబంధించిన మీ గతంలో ఏమైనా సంఘటనలుంటే గుర్తుకొస్తాయి అందుకు. కవిత ఆలోచనలో పడింది. ఈ యువకుడు తన వెంట పడటానికి ఏదో కారణం ఉంది. ఇతడు తన గతం ప్రసక్తి తెస్తున్నాడు. ఏమిటా గతం? ఆకుపచ్చ చీర. తన గతానికి ఏమిటి సంబంధం? తనకు వివాహం అయింది. వివాహానికి ముందు ఉలిక్కిపడింది కవిత. అదేనా నా గతం అంటే? అప్రయత్నంగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అతడు నవ్వి, మీకు శామ్యూల్ గుర్తుకొస్తున్నాడు కాదు, నేను అతడి స్నేహితుణ్ణి అన్నాడు. కవితకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. తర్వాత నెమ్మదిగా, నాకు శామ్యూల్ గుర్తుకొస్తాడని. శామ్యూల్ మీకెలా తెలుసు అంది. నాకు చాలా తెలుసు, అయితే అన్నీ ఒక్కసారిగా చెబితే మీరు భరించలేరు. అందుకని ఒకటొక్కటిగా చెప్తాను. ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ మనం కలుద్దాం అని లేచి వెళ్ళిపోయాడు అతడు. కవిత ఇంట్లో కూర్చుని శామ్యూల్ గురించి ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆమె మనసు ఏమీ బాగాలేదు. శామ్యూల్ యువకుడు, అందగాడు. ఓ సినిమా హాల్ దగ్గర తమకు పరిచయం అయింది. పరస్పర ఆకర్షణ బయలుదేరింది. పరిచయం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి ప్రేమ విహారాలు చేశారు. దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత ఈ ప్రేమ వ్యవహారం కవిత తల్లిదండ్రుల వరకు వచ్చింది. కవిత తండ్రి మండిపడ్డాడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నాడు. ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ కవిత మొహం చూడనన్నాడు. ఆమె అన్నిటికీ సిద్ధపడింది. అయితే శామ్యూల్ నిరుద్యోగి. ప్రేమించుకోవటం వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత బతకాలి కదా. ఏదైనా మంచి ఉద్యోగం దొరికే వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం అతడికి లేదు. అదీగాక అతడికి చాలా ఇంటి బాధ్యతలున్నాయి. అతడికి దండిగా కట్నం ఇచ్చి ఉద్యోగం కూడా వేయించటానికి ఓ ఆడపిల్ల తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కవిత తండ్రి కూడా తనకు అలాగే సాయపడగలడని శామ్యూల్ ఆశించాడు. మనది కొద్ది నెలల ప్రేమ, కానీ మన వాళ్ళది ఎన్నో సంవత్సరాల ప్రేమ. మనం ప్రేమ పేరు చెప్పి మన వాళ్ళను దూరం చేసుకోరాదు అని తీర్మానించాడు శామ్యూల్. కవిత అతన్ని ఎంతగానో ప్రాధేయపడింది. అతడు అంగీకరించలేదు. ఈలోగా కవిత తండ్రి త్వరపడి చలపతిరావు సంబంధం నిశ్చయం చేశాడు. కవితకు పెళ్ళైపోయింది. ఆరంభంలో ఆమె అదోలా ఉండేది. కానీ చలపతిరావు మంచితనము, ప్రేమాభిమానాలు క్రమంగా ఆమెను ఆకట్టుకున్నాయి. ఆమె శామ్యూల్ను మర్చిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ తను శామ్యూల్ని గుర్తు చేసుకోవలసి వచ్చింది. శామ్యూల్కి ఆకుపచ్చ రంగంటే ఎంతో ఇష్టం. ఇది వరలో నాకు ఆ రంగంటే మక్కువ లేదు. నీతో కలిపి చూశాక ఆ రంగంటే మోజు బయలుదేరింది అనేవాడు శామ్యూల్. అతడు ఆమెకి ఏదైనా బహుమతి ఇస్తే ఏదో విధంగా ఆకుపచ్చ రంగు దాంతో ముడిపడి ఉండేది. ఏదీ లేకపోతే ప్యాకెట్ కట్టడానికి ఆకుపచ్చ రంగు రిబ్బన్ వాడేవాడు. అతడు ఆమెకు ఆకుపచ్చ రంగు పెన్ను, ఆకుపచ్చ కాగితాల లెటర్ ప్యాడ్ ఇచ్చి ఉత్తరాలు రాయటానికి వాటినే ఉపయోగించుకోమని కోరాడు. అన్నింటికీ మించి ఆ రోజు ఇద్దరికీ అనుకోని ఏకాంతం లభించింది. శామ్యూల్తో సినిమా చూసి అతడితో పాటు అతని గదికి వెళ్ళిందామె. అలా చాలాసార్లు చేసింది గతంలో. శామ్యూల్ ఓ గవర్నమెంట్ క్వార్టర్లో ఉంటున్నాడు. అది ఒక ఆఫీసర్ది. ఇల్లు చాలా పెద్దది. అందుకని ఆయన అందులోని ఒక గదిని శామ్యూల్కి అద్దెకిచ్చాడు. అలా చేయటం నేరం. కానీ ఇలాంటి నేరాలు ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు. శామ్యూల్ కవితని ఆ ఇంట్లోని వారికి కూడా పరిచయం చేశాడు. వాళ్ళంతా స్నేహపాత్రులు,
విశాల భావాలు కలవారు. కవిత రాకకు వారు ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. అసలు ఆమె రాక గురించి వాళ్ళు పట్టించుకోనే లేదు. వీలున్నప్పుడు వాళ్ళు వీరి మధ్యకొచ్చేవారు. అయితే ఆ రోజు ఆ ఇంట్లో శామ్యూల్, కవిత తప్ప ఇంకెవరూ లేరు. ఇల్లంతా శామ్యూల్కి అప్పగించి ఇంటి వారంతా ఊరికి వెళ్లారు. గదులన్నింటికీ తాళాలు వేసున్నా అది శామ్యూల్ మీద అపనమ్మకంతో కాదు. ఆ తాళాలన్నీ వారు అతడికే ఇచ్చేసి 2 రోజులకు ఒకసారి ఇల్లు ఊడ్పించమని చెప్పారు. ఆ రోజు శామ్యూల్ తాళాలన్నీ తీసి కవితకు గదులన్నీ చూపిస్తూ ఆఖరున పడక గదికి తీసుకువెళ్ళాడు. ఆ గది ఎంతో బాగుంది. గదిలో దగ్గరగా చేర్చబడిన 2 మంచాలు, వాటి మీద ఫోమ్ బెడ్లు, మంచానికి దగ్గరలోనే డ్రెస్సింగ్ టేబుల్, ఆ టేబుల్కు అందమైన నిలువెత్తు అద్దం, గోడలకు శృంగారాత్మకమైన పెయింటింగ్స్. కవిత ఆ బొమ్మలను చూస్తూ 10 మంది తిరిగే ఇంట్లో అలాంటి బొమ్మలను ఎలా ఉంచారా అని ఆలోచిస్తోంది. తమ ఇంట్లో పడక గది చాలా సింపుల్గా ఉంటుంది. ఆ గదిలోనూ 2 మంచాలున్నాయి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అయితే పడుకునేందుకు మంచాలు అవసరం కాబట్టి మంచాలున్నాయని, ముఖం చూసుకునేందుకు అద్దం అవసరం కాబట్టి అది ఉందని అనిపిస్తుంది తప్పితే వాటి ప్రత్యేకత కనిపించదు. ఈ గదిలో అలా కాదు. ప్రేయసీ ప్రియులు తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రేమ మందిరంలా ఉన్నదది. కానీ ఆ ఆఫీసర్కు వయసు 40 అయినా ఉంటుంది. అతడి భార్య 30వ పడిలో ఉంది. ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారు. శామ్యూల్ ఆమె ఆలోచనలను చదివినట్లే ఉన్నాడు. ఈ గది పూర్తిగా భార్యాభర్తలది. పిల్లలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. ఆఫీసర్ గారు క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అయినా పిల్లలకు కూడా ఒకసారి చెప్తే చాలు. ఆ బొమ్మలు తను చూస్తున్నట్లు అతడు గ్రహించాడని తెలుసుకోగానే కవిత సిగ్గుపడింది. సిగ్గెందుకు అన్నాడు శామ్యూల్. సిగ్గు కాదా మరి అంది కవిత. శామ్యూల్ నవ్వుతూ, రేపు నాకు ఉద్యోగం వచ్చాక మన పెళ్ళయ్యాక మన పడక గదిని ఇలాగే అలంకరించుకోవాలని ఉంది నాకు. నీ అభ్యంతరం ఏమీ ఉండదని ఆశిస్తాను అన్నాడు. ఛీ అంది కవిత. సరదాగా ఒక్క క్షణం మనమిద్దరం ఈ మంచం మీద కూర్చుందామా అన్నాడు శామ్యూల్. ఎందుకు? జంటగా మంచం మీద కూర్చుని మంచం మీద మన జంట ఎలా ఉంటుందో అద్దంలో చూసుకోవాలని ఉంది అన్నాడు. అతడు అలా అనగానే అదే కోరిక ఆమెలోనూ పుట్టింది. అయితే స్త్రీ సహజమైన అభ్యంతరాన్ని తెలియచేసినాకనే ఆమె అతడి కోరిక తీర్చింది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. ఒకరి పక్కన ఒకరు, ఎదురుగా అద్దంలో ఒకరి పక్కన ఒకరు. మన జంట ఎంత బాగుంది అప్రయత్నంగా అన్నాడు శామ్యూల్. కవితకు కూడా అదే అనిపించింది. తమ వివాహం త్వరగా జరిగిపోతే బాగుండునని ఆ క్షణంలో ఆమెకు అనిపించింది. అయితే జంటగా మనలో కొన్ని లోపాలున్నాయి. జంటకుండవలసిన చనువు మనలో కనిపించటం లేదు అన్నాడు శామ్యూల్. అంటే మనం ఇలా కూర్చుంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కూర్చున్నట్లుంది తప్పితే భార్యాభర్తలు కూర్చున్నట్లు లేదు చెప్పాడు. భార్యాభర్తలు ఎలా కూర్చుంటారో నీకు తెలుసా? చిలిపిగా అడిగింది కవిత. ఒక్కోసారి ఆడవాళ్ళు ఎంత అమాయకత్వం ప్రదర్శిస్తారంటే అదే వారి పతనానికి దారితీస్తూ ఉంటుంది. తన ప్రశ్నలోని చిలిపితనం కవితకు తెలియలేదు. శామ్యూల్ ఆమెకు దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరగా తన వైపు అదుముకుంటూ ఇలా కూర్చుంటారు అన్నాడు. అప్పటికి కవితకు తన పొరపాటు అర్థమైంది. అయితే ఆమెకు అతడికి దూరంగా జరగాలని కానీ తన భుజం మీద నుంచి అతడి చేతిని తీసివేయాలని కానీ అనిపించలేదు. ఆ దగ్గరతనము, అతడి స్పర్శ ఆమెకు ఏదో తెలియని కొత్త హాయినిస్తున్నాయి. అలాగే ఉండిపోవాలనిపించింది ఆమెకు. అటువంటి సమయంలో మగవాడు కోరుకునేది అదే. ఆడది మాట్లాడకుండా ఊరుకోవటం అతడికి వరం. శామ్యూల్ ఆ వరాన్ని వృధా చేయదలుచుకోలేదు. కాసేపట్లోనే ఇద్దరూ మరికాస్త దగ్గరయ్యారు. అద్దం సంగతి ఇద్దరూ మర్చిపోయారు. కొద్ది క్షణాల్లోనే ఆ చనువు మరింత పెరిగింది. శామ్యూల్ చొరవ చేస్తూ ఉంటే కవిత కాదనలేకపోతోంది. ఆ ఆసక్తతలో కవిత ఒక రకమైన సందిగ్ధావస్థలో పడింది. ఆమెకు మనసులో భయంగా ఉంది. శరీరం మనసుకు ఎదురు తిరుగుతున్నది. అవునంటే తనకు అన్యాయం జరిగిపోతుందని భయం, కాదంటే అతడు తనను వదిలిపెడతాడన్న భయం. అతడి చనువు ఆమెకు బాగున్నది. శామ్యూల్ మంచితనము మర్యాద ఆమెకు తెలుసు. తన ప్రోత్సాహం లేనిదే అతడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. ఇక ముందు ఏం జరిగినా ఆ తప్పుకు అతడిని బాధ్యుణ్ణి చేయలేదు. పూర్తి బాధ్యత తనదే అవుతుంది. అతన్ని వారించాలా కూడదా?
కవిత ఆలోచిస్తూనే ఉంది. ఉన్నట్లుండి శామ్యూల్ ఆమెకు దూరంగా జరిగాడు. నన్ను మన్నించు కవిత, లేచి చీర సరిచేసుకో అన్నాడు. కవిత ఉలిక్కి పడింది. ఆ ఉలికిపాటులో నిరాశ కూడా ఉంది. కవిత మనసు ఆమె శరీరానికి అనుగుణంగా మారిపోతోంది. తాను అతన్ని ప్రోత్సహించకపోయినా ప్రతిఘటించరాదని ఆమె నిర్ణయించుకుంది. అయితే శామ్యూల్ తనకు తానే విరమించుకున్నాడు. ఏం జరిగింది? నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరగవలసింది. సమయానికి నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు శామ్యూల్. కవిత అస్తవ్యస్తంగా ఉన్న చీరను సరిచేసుకుంది. ఛీ, నువ్వెంత సిగ్గుమాలిన దానివి, మగవాడికున్నపాటి ముందాలోచన కూడా నీకు లేకపోయింది అని ఆమె మనసు ఆమెను తోలనాడింది. అతడిలో ఆ క్షణంలో వచ్చిన మార్పు ఎందుకో తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది. కానీ ఎలా అడుగుతుంది? ఇద్దరూ అక్కడి నుండి బయటపడ్డారు. ఆ తర్వాత 4 రోజులు ఇద్దరూ కలుసుకోవటానికి ప్రయత్నించలేదు. ఆవేశంలో మనిషి ఏమేమో చేయాలనుకుంటాడు. ఆవేశం తొలగిపోయాక తాము చెయ్యాలనుకున్న దానికి సిగ్గు, ఆశ్చర్యం కలుగుతాయి. 4 రోజుల తర్వాత శామ్యూల్ పార్కులో కలుసుకున్నాడు కవితను. ఆమెకు బహుమతిగా ఓ చిన్న ప్యాకెట్ తెచ్చాడు. నాకు ఉద్యోగం లేదు, అది వెతుక్కుంటూ ఈ ఊరొస్తే నువ్వు దొరికావు. నీకోసమైనా త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఉంది. అది సాధ్యపడుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను చిల్లర పనులు చేసి డబ్బు సంపాదించి రోజులు గడుపుతున్నాను. నా ఆదాయం అంతంత మాత్రం. అందువల్ల నేను పేదవాడిని. నా బహుమతి నా అంతస్తుకు తగినట్లుగానే ఉంటుంది. కానీ దాన్ని నువ్వు నిరాదరణ చెయ్యొద్దు. అంతస్తు ఎదిగాకనే మంచి బహుమతి ఇవ్వచ్చును కదా, ఇంతలోనే తొందర వచ్చిందని అనుకోవద్దు. ఇది నేను నీకు ఇవ్వటానికి ఓ పెద్ద కారణం ఉంది. ముందు నేను నీకేమిచ్చానో చూడు అన్నాడు శామ్యూల్. కవిత ఆతృతగా ప్యాకెట్ విప్పింది. అది ఆకుపచ్చ రంగు చేనేత చీర. డిజైన్ ఎంతో బాగుంది. ఖరీదు ఎంతో ఉండదు. ఆ పైన రిబేట్లో కొన్నట్లున్నాడు. ఇది నాకెంతో విలువైంది అంది కవిత చటుక్కున ఆ చీరను గుండెలకు హత్తుకుని. అవును, నిజంగానే అది నీకు విలువైంది. అందుకే నేనది నీకోసం కొన్నాను. నీ శీలానికి రక్షా కవచంగా కూడా ఉంటుంది అన్నాడు శామ్యూల్ ఆమె వంకే పరీక్షగా చూస్తూ. అంటే అంది కవిత అర్థం కాక. 4 రోజుల క్రితం మనమిద్దరం ఓ గదిలో ఉన్నప్పుడు, నీ ఒంటి మీద చీర తొలగినప్పుడు, నీ ఒంటి మీద ఉన్న లంగా రంగు ఆకుపచ్చ. నాలో ఆవేశం పెళ్ళుగుతున్నప్పటికీ ఆకుపచ్చ రంగును నీ శరీరం నుంచి దూరం చెయ్యాలన్న ఆలోచనే నాకు భయంకరంగా తోచింది. అప్పుడే నాలో వివేకం తాలెత్తింది అన్నాడు శామ్యూల్. కవితకు గుర్తొస్తోంది. సాధారణంగా బయటకు వెళ్ళేటప్పుడు తను అన్ని మ్యాచింగ్ బట్టలే కడుతుంది. ఆ రోజు తాను ఎర్రచీర కట్టుకుంది. ఎర్ర లంగా చాకలి వద్ద ఉండిపోయింది. అందుకని ఆకుపచ్చ లంగా వేసుకుంది. కానీ ఆ రంగే ఆ రోజు తన శీలాన్ని కాపాడిందంటే, అందులోనూ తను కూడా మానసికంగా మనస్ఫూర్తిగా శీలాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధపడినప్పుడు కాపాడిందంటే అది చాలా పెద్ద విశేషమే. ఆ చీర కవిత వద్ద ఇంకా ఉంది. దాన్ని ఆమె భద్రంగా దాచుకుంది. కవిత వెళ్ళి బీరువా తలుపు తెరిచింది. మూలగా ఉన్న ఆ చీర తీసింది. ఆ చీరను చూస్తూనే ఆమె ఉలిక్కి పడింది. అది ఇప్పుడు తను కొన్న కొత్త చీరలాగానే ఉంది. డిజైన్లో మాత్రం చిన్న చిన్న తేడాలున్నాయి. తన కోసమని కొన్న ఆ చీర డిజైన్ శామ్యూల్కి ఇంకా అంత బాగా గుర్తుందా? అతడు ఏ ఉద్దేశంతో తన స్నేహితుడిని పంపాడు? ఇప్పుడు ఏం జరుగుతుంది? శామ్యూల్ తనకు తానై తనను కలుసుకోకుండా తన స్నేహితుడిని ఎందుకు పంపాడు? అసలు శామ్యూల్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? శామ్యూల్ గురించి ఆలోచించకండి అన్నాడు అతను. కవిత ఫోన్లోకి చూసింది. దూరాన ఉన్న ఆ మనిషిని చూస్తున్నట్లుగానే ఉంది ఆమె ముఖం. మరి ఎవరి గురించి ఆలోచించమంటారు అంది. నా గురించి. మీ గురించా? ఎందుకు? శామ్యూల్కి మీరు ప్రేమలేఖలు రాశారు, అవి నా దగ్గర ఉన్నాయి. శామ్యూల్ మీకు రాసిన ప్రేమలేఖల్ని అతని ముఖాన కొట్టారు, అవి నా దగ్గర ఉన్నాయి. శామ్యూల్ మీతో పంచుకున్న అనుభవాలని డైరీలో రాసుకున్నాడు, అది కూడా నా దగ్గర ఉంది. శామ్యూల్ని మీరు ఎంతగా కాంక్షించింది మీరు డైరీలో రాసుకున్నారు, అవి నా దగ్గరున్నాయి. మీ గురించిన ఇన్ని వివరాలు నా దగ్గరుంటే మీరు నా గురించి ఎందుకు ఆలోచించాలి అనటం హాస్యాస్పదంగా లేదు అన్నాడు అతను. కవిత శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. అతడు చెప్పేదంతా నిజమా? తను బ్లాక్మెయిలింగ్ వ్యవహారంలో ఇరుక్కోబోతుందా? వీటి ఖరీదు 1,00,000 రూపాయలు, అన్ని ఒరిజినల్స్. మీ భర్తకు చేరకుండా అన్నీ మీకే అప్పగించేస్తాను
మళ్ళీ అన్నాడతను. 1,00,000 ఆమె నోరు తెరిచింది అప్రయత్నంగా. 1,00,000 ఒక్కసారి నేను అనటం వలన మీకది చాలా పెద్ద మొత్తంలా కనిపించవచ్చు. కానీ సులభ వాయిదాల పద్ధతి ఒకటున్నది. నెలకి 2,000 చొప్పున 50 నెలలకు ఇమ్మన్నాననుకోండి. అప్పుడు ఆలోచించి చూడండి. నేనడిగింది ఎంత చిన్న మొత్తమో చెప్పాడతను. నెలకి 2,000. తన భర్త తనకు నెలకు 2,000 ఇస్తాడు. తన సరదాలకు ఖర్చు చేసుకోమని. 50 నెలల పాటు ఆ 2,000ను ఇతగాడికివ్వాలా? ఆ 2,000 తానేం చేస్తున్నది భర్తకు చెప్పవలసిన బాధ్యత కూడా తనకుంది. తన బాధ్యత తను నిర్వహించకపోతే ఏదో ఒక రోజున రహస్యం బయటపడొచ్చును. అప్పుడు భర్త తనను అసహించుకుంటాడు. హలో హలో వింటున్నారా అన్నాడతను. ఓ అన్నదామె. మీరేమీ మాట్లాడటం లేదు? ఏం మాట్లాడాలో తెలియటం లేదు. నాకు నెలకు 2,000 ఇవ్వలేరా? ఇవ్వగలను. అయితే ఊ అనండి. కానీ నాకు కొంత వ్యవధి కావాలి. వ్యవధి ఎందుకు? నా భర్త నుంచి రహస్యాలు దాచటం నాకిష్టం ఉండదు. మీ కారణంగా ఇప్పుడు ఆ పని చేయాల్సి వస్తుంది. ఫోన్లో అవతల నుండి నవ్వు వినిపించింది. మీరు మీ భర్తకు శామ్యూల్ విషయం చెప్పారా? వెటకారంగా అడిగాడు. లేదు విసుగ్గా అందామె. విసుక్కోకండి. మీరు మీ భర్త నుంచి రహస్యాలు దాచే అలవాటు లేదన్నారుగా, అందుకని అనుమానం వచ్చింది. ఆ గొంతులో ఇంకా వెటకారం. అవును, శామ్యూల్ విషయం తన భర్తకు ఎందుకు చెప్పలేదు? తను చేసిన దాంట్లో తప్పే ఉంది. వయసు ప్రభావంతో ఓ యువకుణ్ణి ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఆ విషయం భర్తకు తెలియపరుస్తానని ఒకడు బెదిరిస్తున్నాడు. నిజానికి తాను శారీరకంగా ఏ తప్పు చేయలేదు. చేసిందనటానికి ఆధారమూ లేదు. కానీ వివాహానికి పూర్వం ఓ పురుషుడికి తాను అంత దగ్గరగా వెళ్ళిందంటే తన భర్త సహిస్తాడా? నాకు కాస్త వ్యవధి కావాలి మళ్ళీ అంది కవిత. సరే ఇస్తున్నాను, కానీ 24 గంటలు మాత్రమే. ఆ తర్వాత నేను మీ నుంచి ఇంకేమీ వినదలుచుకోలేదు. 2,000 పుచ్చుకోవటం ఒక్కటే నేను చేయబోయేది. అవతల ఫోన్ క్లిక్ మంది. కవిత రిసీవర్ని క్రెడిల్ చేసింది. చెరచెర వెళ్ళి మళ్ళీ బీరువా తలుపులు తీసింది. అందులోని లాకర్లో ఉన్నాయి తన డైరీలు. కవిత లాకర్ తలుపు తెరిచింది. ఆతృతగా వెతికింది. ఒకే ఒక్క డైరీ లేదు. అందులోనే ఉన్నాయి తను శామ్యూల్ కలిపి గడిపిన ప్రేమ వివరాలు. తను తప్పు చేయలేదు, కానీ తన భర్త నమ్ముతాడా? అసలు ఈ డైరీ ఎలా సంగ్రహించబడింది? ఆ లాకర్ తాళాలను తనెంతో భద్రంగా దాచుకుంటుంది. ఆలోచిస్తూ ఉంటే కవితకు గుర్తొస్తోంది. ఈ పని ఖచ్చితంగా శామ్యూల్ చేశాడు. నిస్సందేహంగా శామ్యూలే. అయితే శామ్యూల్ తను చేసిన తప్పుకు విచారించట్లేదు. బాహాటంగా ఆ పని చేశాడు. వివాహం అయ్యాక తానింకా పుట్టింట్లో ఉండగానే అతడు రాసిన ఉత్తరం ఆమెకి ఇంకా గుర్తుంది. అది ఇంకా ఇప్పటికీ ఆమె వద్దనే ఉంది. నీతో పరిచయం నాకెంతో విలువైనది. నా అసమర్థతతో నేనది పోగొట్టుకున్నాను. అందువల్ల నిన్ను దేనికి తప్పు పట్టను. అయితే నీతోటి అనుభవాలన్నీ నా డైరీలో పదిలంగా దాచుకున్నాను. నీ స్వదస్తూరితో నీ డైరీలో మన గురించి రాసుకున్న అనుభవాలు కూడా నా వద్దనే ఉండాలన్నది నా కోరిక. ఆ కోరిక ఎప్పటికైనా ఎలాగోలాగా తీర్చుకుంటాను. నీకు నా మీద జాలి ఉంటే ఆ ఒక్క డైరీ నాకు పంపించు. తాను ఆ ఉత్తరాన్ని చింపి పారేసింది. ఆ డైరీని అతడికి పంపకూడదనే నిశ్చయించుకుంది. ఉత్తరం రాసిన వారం రోజులకు శామ్యూల్ వచ్చాడు. పెళ్ళైపోయాక కూడా నా వెంట పడతావేం అంది తాను. నేను నీ వెంట పడను. నీ జ్ఞాపకాలు మిగుల్చుకుని నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ డైరీ నీకివ్వను అంది తను. ఒక్కసారి చూడని అన్నాడతడు. కాసేపటికి జాలిపడి తాను అతడికి డైరీ చూపించింది. అతడు డైరీ చదువుతున్నప్పుడు తానక్కడ లేదు. తాను తిరిగి వచ్చేసరికి అతడక్కడ లేడు. డైరీ మాత్రమే ఉన్నది అక్కడ. సిమెంటు రంగు కవర్ చూసి అది తన డైరీ అని భ్రమపడింది. కానీ అది తనది కాదు. శామ్యూల్ తెలివిగా డైరీ మార్చి వెళ్ళిపోయాడు. అప్పుడు తను పరీక్షించి చూడనైనా లేదు. అలాంటి అనుమానమే తనకు రాలేదు. ఆ డైరీలోని కొన్ని అనుభవాలను ఇద్దరూ చాలాసార్లు కలిసి చదువుకున్నారు. అతడి డైరీ తనకు, తన డైరీ అతడికి కవరు పేజీ రంగుతో సహా గుర్తుండిపోయాయి.
అందువల్ల అతడికి తన డైరీ బాగా తెలుసు. అలాంటిదే మరొకటి ముందుగా కూడా తెచ్చుకుని ఈ మార్పిడి చేసి ఉంటాడు. తనకు వివాహం నిశ్చయం కాగానే ఆ డైరీని కొనసాగించకుండా వేరే మరొక డైరీని ప్రారంభించింది. అందువల్ల మళ్ళీ ఆ డైరీ కోసం చూసే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు తన డైరీల్లో సిమెంట్ రంగు డైరీ ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. కానీ అది తనది కాదు. శామ్యూల్ ఎంత పనిచేశాడు? చివరికి ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్కు దిగాడు. అతడికి మొదటి నుంచి ఇదే ఉద్దేశం ఉన్నదా? లేక పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా మారాడా? శామ్యూల్కి తానంటే ఎంత అభిమానం! తన మనసు కష్టపడే పని ఒక్కటి చేసేవాడు కాదు, ఒక్క మాట అనేవాడు కాదు. అతడికి ఎంతో సంస్కారం కూడా ఉంది. అతడి కారణంగానే తన శీలం కాపాడబడింది. ఈ సమాజంలో ఆడది మగాడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక మగాడు ఆడదాన్ని తొందరపడకుండా ఆపటం సామాన్య విశేషం కాదు. అలాంటి వాడు ఈరోజు బ్లాక్ మెయిలింగ్కు దిగాడా? ఆలోచిస్తూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అయిపోయింది. 24 గంటలు మాత్రమే గడువిచ్చాడు శామ్యూల్ స్నేహితుడు. 12 గంటలు అప్పుడే అయిపోయాయి. కవిత భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎదురు చూస్తూనే అతడు వస్తాడేమోనని భయపడుతోంది. భర్త చలపతిరావు తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. అలాంటి అతడి నుంచి తన ఈ రహస్యం ఎందుకు దాచాలి? అందులోనూ తనేమి తప్పు చేయలేదు కూడా. కానీ అతడు ఎన్నడూ తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తూనే ఉండాలని తనకుంది. అందుకే రహస్యం దాచాలనుకుంటున్నది. నెలకు 2000, అది భర్తకు తెలియకుండా ఎలా? చలపతిరావు ఇంట్లో అడుగు పెడుతూనే నీరసంగా నవ్వాడు. తన బాధలో తను ఉన్న కవిత ముందు ఆ విషయం గమనించలేదు. నీ భోజనం అయిందా అన్నాడు అతను నీరసంగా. మీకోసమే చూస్తున్నాను అంది కవిత. నేను అనుకోకుండా బయట భోంచేసి రావాల్సింది. నువ్వు భోంచేయి కవిత అన్నాడు. ఆమె అదోలా నవ్వింది. లేదండి, నాకు ఆకలిగా లేదు అంది. కోపం వచ్చిందా అన్నాడు అతను నీరసంగానే. లేదండి, నిజంగానే ఆకలిగా లేదు. మీరొచ్చినా మీకు భోజనం పెట్టి నేను సాయం కూర్చుందామనుకున్నాను అంది కవిత. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. ఈ ఇంట్లో అన్నింటికీ నౌకర్లున్నారు, కానీ మనిద్దరి మధ్య ఎవ్వరినీ ఉండనివ్వవు నువ్వు అన్నాడు చలపతిరావు. అవునండి, మనిద్దరి మధ్య ఎవ్వరూ ఉండటం నాకు ఇష్టం ఉండదు. చలపతిరావు ఇంకా నీరసంగానే, కవిత, నీ ఇష్ట ప్రకారమే ఎల్లకాలం జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అన్నాడు. ఇప్పుడు ఆ మాటలెందుకు అంది. ఏమో, ఈ అదృష్టం ఎల్లకాలము మనకుండదేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు చలపతిరావు. ఏమైందండి ఆదుర్దాగా అడిగింది. కవిత, నేను కొన్ని చిక్కుల్లో పడ్డాను. ఈ నెలలో నీకు 2000 ఇవ్వలేను. అయితే వచ్చే నెలలో మొత్తం 4000 ఇచ్చుకోగలను అన్నాడు నీరసంగా. ఎందుకండి అలా నీరసంగా మాట్లాడుతున్నారు అంది కవిత. అయితే అతడన్న మాటలకు ఆమెలో కలవరం ప్రారంభమైంది. భర్త ఇచ్చిన డబ్బుతో ప్రతి నెల ఆమె ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంది. డబ్బును డబ్బుగా కాక బంగారంగా మార్చుకోవటం శ్రేయస్కరమని ఆమె అభిప్రాయం. భర్త డబ్బు ఇవ్వకపోతే బ్లాక్ మెయిలర్కి ఇవ్వడానికి తన వద్ద డబ్బు ఉండదు, బంగారం అమ్మాలి. తను ఏం చేసినా భర్తకు తెలిసిపోతుంది. భర్తకు తెలియకుండా తాను ఖర్చు చేయగలిగింది ఆ 2000 మాత్రమే. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా అందరూ భర్తకు పరిచయస్తులే. ఇంట్లో ఉన్న బంగారం గురించి భర్తకు తెలుసు. తన ఒంటి మీద బంగారం కాక కొంత బ్యాంకు లాకర్లోనూ కొంత ఇంట్లో లాకర్లోనూ ఉంది. 2 తాళం చెవులు భర్త దగ్గరే ఉంటాయి. బ్లాక్ మెయిలర్ తనకెంతో గడువు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు ఒంట్లో బాగాలేదు కవిత, మనసు కూడా బాగున్నట్లు లేదు అన్నాడు చలపతిరావు. కవిత స్వయంగా భర్తను పడగదిలోకి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. గదిలోకి చేరుకోగానే చలపతిరావు ఆమె చేయి విడిపించుకుని చటుక్కున తలుపులు మూశాడు. ఏమైందండి అంది కవిత. నువ్వు నా చేయి పట్టుకోగానే నా నీరసం ఎగిరిపోయింది చిలిపిగా నవ్వుతూ అన్నాడు చలపతిరావు. ఈ ఆకుపచ్చ చీరలో నువ్వే నన్ను రెచ్చగొడుతున్నావు, నాలో ఉద్రేకం రేగుతోంది అన్నాడు మళ్ళీ. కొద్ది క్షణాల్లో ఆమె ఒంటి మీద ఆకుపచ్చ చీరలేదు. భర్త చేష్టలకు ఆమె పరవశించడం లేదు. ఆమెకు శామ్యూల్ గుర్తుకొస్తున్నాడు. ఆకుపచ్చ రంగును తన ఒంటి నుంచి వేరు చేయటం ఇష్టం లేక అతడు తననే వదులుకున్నాడు. అతడి సౌందర్య ఆరాధన అటువంటిది. అసలైన ప్రేమంటే అదేనా?
భర్తకు తన పైన ఉంది కామం. కానీ శామ్యూల్ తనను ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ చివరికి ఎలా పరిణమించింది? తన ప్రియురాలి నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు ఆశించే స్థాయికి శామ్యూల్ దిగిపోయాడు. రాత్రి 12 గంటల వరకు చలపతిరావు ఆమెను మురిపించి అప్పుడు మళ్ళీ ఇంకోసారి నిట్టూర్చాడు. ఏమైందండి? అంది కవిత. ఈరోజు జరగకూడని విశేషం జరిగిపోయింది. నీకు లక్ష్మి తెలియదు కదూ? ఎవరండి? అదే ఆమె వెంకటేశ్వర్లు భార్య. వెంకటేశ్వర్లు నాకు తెలీదు అంది. ఆయన ఊళ్ళో చాలా పేరున్నవాడు. నాకు ముఖ పరిచయం ఉంది. ఆ భార్యాభర్తల ఆదర్శ దాంపత్యం గురించి ఊళ్ళో పెద్ద విశేషంగా చెప్పుకుంటారు. మన గురించి కూడా అంతా అలా చెప్పుకోవాలని నాకు ఉంటుందనుకో. కానీ మన గురించి బయట వాళ్ళకు తెలియదు. వాళ్ళు బయట కూడా తమ ఆదర్శ దాంపత్యాన్ని ప్రదర్శించేవారు. ఈరోజు వాళ్ళు విడిపోయారు అన్నాడు. విడిపోయారా? అవును. అందుకు కారణం ఊహించగలవా? కవిత ఊహించడానికి కూడా ప్రయత్నించలేదు. అలా ప్రయత్నిస్తూ ఉంటే ఆమెకు శామ్యూల్ గుర్తుకొస్తున్నాడు. చలపతిరావు చెప్పాడు. కొద్ది నెలల క్రితం ఆయన ఆఫీసులో తన లేడీ సెక్రటరీ చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడని ఆమె అంటుంది. అయితే ఆ ఒక్క సంఘటన వారి మధ్యన ఉన్న అన్నేళ్ల అవగాహనను జయించింది. ఆ రోజు నుంచి వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ కోర్టుకెక్కారు విడాకుల కోసం. అయితే నిజంగా విడాకులు పుచ్చుకుంటారని నేను అనుకోలేదు. 2 వారాల క్రితం తెలిసింది వాళ్ళు విడాకులు పుచ్చుకోబోతున్నారని. వారి మధ్య ఇంకా ఏమైనా జరిగి ఉంటుంది అంది కవిత ఆశ్చర్యంగా. అలా ఎందుకు అనుకుంటున్నావు? అన్నాడు చలపతిరావు. భార్యాభర్తల మధ్య అనుబంధం తెగిపోవటానికి మరీ అంత చిన్న సంఘటన కారణమవుతుందా? అంది కవిత. జీవితమంతా ఒకరి కోసం ఒకరు బ్రతకాలంటుంది లక్ష్మి. ఎప్పుడైనా మనిషి అన్నాక బలహీన క్షణాల్లో మనసు చెలిస్తే భార్యాభర్తలు పరస్పరం క్షమించుకోగలగాలి అంటాడు వెంకటేశ్వర్లు. నువ్వేమంటావు? అన్నాడు చలపతిరావు. కవిత భర్త వంక భయంగానూ అనుమానంగానూ చూసింది. అతడి ప్రశ్న ఎందుకు అడిగినట్లు? తన గురించి ఏమైనా తెలుసుంటుందా? లక్ష్మి మాటే రైటు అన్నదామె. చలపతిరావు నిట్టూర్చి, ఆడవాళ్ళంతా అలాగే అంటారు. కానీ మగాడు తప్పు చేస్తే మళ్ళీ అందుకు ప్రోత్సాహమే కారణమవుతుంది అన్నాడు. కవిత ఉలిక్కిపడింది. శామ్యూలుని తానే ప్రోత్సహించినట్లు లెక్క. కానీ అతడు నిగ్రహించుకున్నాడు. అది తనకు బలహీన క్షణం. ఏది ఏమైనా పెళ్ళయ్యాక భార్యాభర్తల్లో ఎవ్వరూ బలహీన క్షణాలకు లొంగకూడదు అంది కవిత. అంటే పెళ్లికి ముందు లొంగొచ్చుననా నీ అభిప్రాయం? అడిగాడు చలపతిరావు. సూటిగా తగిలింది కవితకి ఈ ప్రశ్న. ఒక్క క్షణం తడబడింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంది నెమ్మదిగా. నా అభిప్రాయం ఏమిటంటే బలహీన క్షణాల విషయం ఎలా ఉన్నా భార్యాభర్తల మధ్య రహస్యాలన్నవి ఉండకూడదు. ఒకరి బలహీనతలు ఒకరికి చెప్పుకుని అవగాహన పెంచుకుని సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి అన్నాడు. నా దగ్గర మీకు తెలియని రహస్యం ఏదైనా ఉంటే అర్థం చేసుకుని క్షమించగలరా? చటుక్కున అంది కవిత. నీ రహస్యాలు నాకు చెప్పుకోగలిగితే అది నువ్వు నాకిచ్చిన గౌరవంగా భావించి సంతోషిస్తాను. నీ వద్ద ఎలాంటి రహస్యం దాగున్నప్పటికీ నేను నిన్ను వదులుకోలేను. నువ్వు నా ప్రాణంలో ప్రాణానివి అన్నాడు చలపతిరావు. బ్లాక్ మెయిలర్ గురించి భర్తకు చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది కవితకు ఆ క్షణంలో. అయితే అప్పుడే ఆమెకు తను చదివిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. అందులో తన వంటి భార్య. ఎటొచ్చి తను తప్పు చేయలేదు, ఆమె తప్పు చేసింది. ఆమె భర్త తన ఆదర్శాల గురించి పదే పదే చెప్పుకుంటాడు కథలో. భార్యలో ఎటువంటి తప్పులున్నా క్షమించగలనని, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదని అంటాడు. చివరికి ఒక రోజున తను పెళ్లికి ముందు చిన్న పొరపాటు చేశానని, అది తన మనసును వేధిస్తున్నదని అంటాడు. భార్య కూడా ఏదైనా చిన్న తప్పు చేసుంటే తన మనసుకు తృప్తిగా ఉండేదంటాడు. ఆమెను దేవతలా చూస్తూ తాను ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. భర్త పన్నిన ఈ వలలో భార్య పడిపోయింది. భర్త తాను నిందించుకుంటూ అసంతృప్తితో బాధపడటము, తనను దేవతలా చూడటము భరించలేక ఆమె పెళ్లికి ముందు తను చేసిన తప్పు గురించి చెప్పేస్తుంది. నువ్వు ఇలాంటి దానివని చాలా కాలంగా అనుమానిస్తున్నాను. నీ చేత ఈ నిజం చెప్పించడానికే ఎన్నాళ్లుగా నాటకం ఆడుతున్నాను. నీ వంటి కూలట నాకు వద్దు అంటాడు భర్త. అతడు ఆమెను వదిలిపెట్టేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటో కూడా రచయిత్రి చివర చెప్పింది.
ఆడది తప్పు చేయటం తప్పు కాదు. నీ భర్త తప్పును మన్నిస్తాడని నమ్మటం తప్పు అని. ఈ కథ గుర్తుకు రాగానే కవితకు బెంగ పట్టుకుంది. చలపతిరావు తనను వెంకటేశ్వర్లు, లక్ష్మిల విడాకుల గురించి ఎందుకు చెప్పాడు? తన చేత నిజం చెప్పించడానికి అతడు ప్రయత్నిస్తున్నాడా? అతడికి తనపై అనుమానం కలిగిందా? శామ్యుల్ గురించి అతడికి తెలిసిపోయిందా? ఆలోచనలతో కవితకు నిద్ర పట్టేసరికి చాలా ఆలస్యమైంది. చలపతిరావు ఆ రాత్రికి ఆమెను పలకరించలేదు. మర్నాడు ఉదయమే చలపతిరావు బయటకు వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 గంటలకు కవిత గదిలో టెలిఫోన్ మోగింది. ఆమె భయపడుతూనే రిసీవర్ తీసింది. గడువు అయిపోయింది అన్నాడతను. మీకు డబ్బివ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను అంది కవిత. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నాడతను. కానీ ఈ నెలకు నేను మీకేమీ ఇచ్చుకోలేను, వచ్చే నెల నుండి ప్రారంభిద్దాం అంది. వచ్చే నెల నుంచా? అదేమీ లాభం లేదు, ముందే చెప్పాను. ప్రారంభం ఈ నెల నుంచే. ఈ నెలకి ఇవ్వాల్సిన 2000 బాకీగా అనుకోండి. వచ్చే నెలలో 2 నెలలది కలిపి 4000 ఇస్తాను అంది. నథింగ్ డూయింగ్. ఈ విషయంలో నేను అసహాయురాల్ని దీనంగా అంది. అయితే ఈరోజే మీ భర్తకు అన్నీ చెప్పేస్తాను. ప్లీజ్ అలా చెయ్యొద్దు. చాలా బాగుంది. ₹1,00,000 50 వాయిదాలు ఇవ్వటమే ఓ పెద్ద విశేషం. అందులో మళ్ళీ అప్పు కూడానా? కవిత అతడికి తన పరిస్థితి వివరించి చెప్పింది. అయితే ఓ పని చెయ్యండి, మీకు ఇంకో 24 గంటలు వ్యవధి ఇస్తున్నాను. ఈలోగా ఆ 2000 ఎలా సంపాదిస్తారో ఆలోచించుకోండి. రేపు ఉదయం 10 గంటలకు మీ దగ్గర నాకు ఇవ్వటానికి 2000 సిద్ధంగా ఉండాలి. లేని పక్షంలో అంతే. అవతల ఫోన్ క్లిక్ మంది. కవిత ఆలోచనలో పడింది. తనకింక వ్యవధి లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. విషయం భర్తకైనా చెప్పుకోవాలి, లేదా ఏదో విధంగా డబ్బు సిద్ధం చేయాలి. ₹1,00,000. తను చెయ్యని తప్పుకు మూల్యంగా అంత మొత్తం చెల్లించాలా? భర్త మీద అపనమ్మకంతో అంత డబ్బు పోగొట్టుకోవాలా? కవిత మనసు ఉసూరుమంటున్నది. అటు జీవితం, ఇటు ₹1,00,000. ₹1,00,000 గురించి ఆమె మరీ అంతగా బెంగపడటం లేదు. కానీ ఈ బ్లాక్ మెయిలర్ బాధ తనను జీవితాంతం వదలదేమోననే ఆమె భయం. పిరికి వాడికి 1000 చావులు, ధైర్యవంతుడికి ఒక్కటే చావు. ఏదో ఒకటి అవుతుంది. భర్తకు విషయం చెప్పేసేయాలి అనుకుంది. మళ్ళీ ఆమెకు ఆ కథ గుర్తొచ్చింది. ఆలోచనలతో కవిత సతమతం అవుతూ ఉండగా ఆమెను కలుసుకునేందుకు ఒక యువత వచ్చింది. కవితకు ఆమె ఎవరో తెలియదు. అయినా మర్యాదగా పలకరించింది. నా పేరు రేఖ, కానీ నిజానికి మిమ్మల్ని మా అన్నయ్య కలుసుకోవలసింది అందామే. మీరెవరో నాకు తెలియదు, మీ అన్నయ్య కూడా నాకు తెలుసుంటాడని నేను అనుకోను అంది కవిత. అందుకే మా అన్నయ్య నన్ను పంపాడు. అనవసరంగా ఆడవాళ్లపైన అపవాదులు రావటం అన్నయ్యకి ఇష్టం ఉండదు అంద అమ్మాయి. విషయం ఏమిటో చెప్పండి. అన్నయ్య మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కలుసుకుంటే అది ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది. ఆడవాళ్ల గురించి అన్నయ్య ఇంత దూరం ఆలోచిస్తాడు. దీన్ని బట్టి మీరు అన్నయ్య మంచితనాన్ని అర్థం చేసుకోవచ్చు అందామే. మీ అన్నయ్య మంచితనం గురించి నేనెందుకు అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు అంది కవిత. ఎందుకంటే మా అన్నయ్య మీ వారి గురించి ఏదైనా విశేషం చెబితే అది మీరు మీ పట్ల సానుభూతిగా మాత్రమే అర్థం చేసుకోవాలి. విషయం ఏమిటో చెప్పండి అంది కవిత విసుగ్గా. ఇలాంటివి మాటల్లో చెప్పటం ఇబ్బందిగా ఉంటుంది, ఇది చూడండి అంటూ ఆమె ఓ కవర్ అందించింది కవితకు. కవిత ఆ కవర్ అందుకుంది. అందులో 4 ఫోటోలున్నాయి. అన్నింటిలోనూ ఒక యువకుడు, ఒక యువతి. ఇద్దరి మధ్యన ఎంత చనువుందో ఆ ఫోటోలే చెప్పక చెప్తున్నాయి. ఆ ఫోటోలోని యువతి ఎవరో కవితకు తెలియదు. యువకుడు మాత్రం ఆమె భర్త. కవిత చేతులు వణికాయి. ఈ ఫోటోలు నాకెందుకు ఇచ్చారు అంది. అన్నయ్యకు ఆడవాళ్ళంటే సానుభూతి. ఆ ఆడవాళ్లను మోసగించే మగవాళ్ళంటే చిరాకు. పెళ్లికి ముందు మీ వారి చరిత్ర ఇది. పెళ్ళైనాక ఇంకా ఇలాంటి చరిత్ర ప్రారంభమైన దాఖలాలు లేవు. కానీ చెప్పలేం. మీరు మీ వారిని ఆరాధిస్తున్నారు. ఆయన ఆ ఆరాధనకు అర్హుడు కాదు. మీ మనసులో ఆయనకు సరైన స్థానం ఇవ్వటం కోసం ఈ ఫోటోలు ఉపయోగిస్తాయి, ఉంచుకోండి అని చర్చరా వెళ్ళిపోయిందామె. కవిత చాలాసేపు ఆ ఫోటోల వంకె చూస్తూ ఉండిపోయింది. ఇదా తన భర్త చరిత్ర? ఇది ఈరోజే తనకెందుకు తెలిసింది? ఆమెకు అంతా అర్థమవుతున్నట్లే అనిపించింది. మరొక్కసారి తను చదివిన ఆ కథ కోసం వెతకాలనుకుంది.
ఎంత వెతికినా ఆమెకు ఆ పుస్తకం కనపడలేదు. ఆఖరికి భర్త వ్యాపార వ్యవహారాల మధ్య ఆమెకు దొరికింది ఆ పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడెందుకుంది? సందేహం లేదు. చలపతిరావు ఈ కథను చదివాడు. ఆ కథ అతడిపై చెప్పుకోదగ్గ ప్రభావమే చూపింది. అతడికి భార్యపై అనుమానం ప్రారంభమైంది. అందుకోసం తాను నాటకం ప్రారంభించాడు. ఈ ఫోటోలు నిజమా? ఆ నాటకంలోని భాగమా? ఏది ఏమైనా కవిత ఒక నిర్ణయానికి వచ్చింది. భర్తకు తన రహస్యం చెప్పాలన్నదే ఆ నిర్ణయం. అయితే తనకు తానే కాదు, ఆ బ్లాక్మెయిలర్నే ఆ విషయాలు చెప్పనిస్తుంది. భర్త తనను నిలదీసి అడిగితే ఆ శామ్యూల్నే ఇక్కడికి రప్పించమంటుంది. మానసికంగా తను హింసించిన ఆ శామ్యూలుని కసితీరా తిడుతుంది. అప్పుడు భర్త తనను వదిలిపెట్టాలనుకుంటే ఆత్మహత్యే శరణ్యం. అతడు నెంబరు డయల్ చేసి హలో అన్నాడు. అవతల నుండి నేను కవితను, మీరెవరు అన్న గొంతు వినిపించింది. నేను శామ్యూల్ స్నేహితుణ్ణి అన్నాడతడు. ఐఎమ్ సారీ మిస్టర్, నేను మీకు డబ్బు ఇచ్చుకోలేను. మీరేం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చును. వెంటనే ఫోన్ పెట్టేసింది. అతడి కళ్ళల్లో ఆశ్చర్యం కనపడింది. తను రిసీవర్ క్రెడిల్ చేశాడు. తర్వాత జేబులో చేతులు పెట్టుకుని లేచి నిలబడ్డాడు. కొద్ది క్షణాల్లోనే అతడు రోడ్డు మీద ఉన్నాడు. మరికొద్ది క్షణాల్లో చలపతిరావు ఎదుట ఉన్నాడు. ఆమె డబ్బు ఇవ్వటానికి నిరాకరించింది అన్నాడతడు. చలపతిరావు కళ్ళు మెరిశాయి. రియల్లీ అన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అన్నాడు చలపతిరావు అతని సమాధానం విని. నేను మీ స్నేహితుడిని కాదు, శామ్యూల్ స్నేహితుణ్ణి. చలపతిరావు అతడికి శామ్యూల్కి మరొకసారి తన కృతజ్ఞతలు తెలియచేశాడు. అతడు వెళ్ళిపోయాడు. చలపతిరావు ఆలోచిస్తున్నాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కవితను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు దూరమై బ్రతకలేడు. అయితే పెళ్లికి ముందు బలహీన క్షణాల్లో తాను చపల చిత్త అయిన యువతి వలలో పడ్డాడు. అది తాత్కాలికం మాత్రమే. ఎప్పుడో ఆ వ్యవహారం కవితకు చెప్పి ఆమె క్షమను పొందాలనుకున్నాడు. కానీ ఈలోగా వెంకటేశ్వర్లు లక్ష్మిల ఆదర్శ దాంపత్యం కోర్టుకెక్కింది. ఆడది భర్తను ఎంతగా ప్రేమించినా, భర్తచే ఎంతగా ప్రేమించబడుతున్నా ఒక్కోసారి చిన్న చిన్న విషయాల్లో ఎంతైనా మూర్ఖంగా ప్రవర్తించి నూరేళ్ల సంసార జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోగలదని లక్ష్మి రుజువు చేసింది. లక్ష్మి కేసు కోర్టులో నడుస్తూ ఉండగానే తనపైన బ్లాక్మెయిల్ ఆరంభమైంది. చలపతిరావుకు కవితపై నమ్మకం పోయింది, తనను క్షమిస్తుందని. ఏం చెయ్యాలి? కవిత తనను చీదరించుకుంటే ఎలా? మన దేశంలోని స్త్రీ మానసికంగా ఇంకా ఎదగలేదు. కవిత ఎలాంటి తప్పు చేసినా తను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆమె అలా ఉన్నదో లేదో. చలపతిరావుకు శామ్యూల్ గురించి చూచాయిగా తెలుసు. అతడు కవితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అందుకు కవిత తండ్రి అంగీకరించలేదని. అతడు శామ్యూల్ను కలుసుకున్నాడు. తన పరిస్థితిని, లక్ష్మి గురించిన విశేషాలు చెప్పాడు. మిమ్మల్ని కవిత ప్రేమించింది లేనిది నాకు తెలియదు. ప్రేమించి ఉన్నప్పటికీ అది గతంలో మాత్రమేనని నాకు తెలుసు. నన్ను ఆమె సానుభూతితో అర్థం చేసుకోవాలంటే మీరు ఆమెను బ్లాక్మెయిల్ చేయటం మినహా మరో దారి లేదు. మీరు ఆమెను ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో కూడా నేను తెలుసుకోదలుచుకోలేదు. ఒకప్పుడు ఆమెను ప్రేమించిన వ్యక్తిగా ఈరోజు ఆమె సంసారం చక్కదిద్దండి అని అడిగాడు. ముందు అంగీకరించకపోయినా చివరికి శామ్యూల్ అంగీకరించాడు. తన స్నేహితుడిని పంపాడు. ఇప్పుడేం జరుగుతుంది? నిన్న రేఖ తనను బెదిరించింది, ఫోటోలు ఆమెకు అందచేస్తానని. అందచేశారని కూడా ఆ తర్వాత ఫోన్ చేసి చెప్పింది. ఫోటోలు ఆమెకు అందిన తర్వాత ఆమె రియాక్షన్ ఏమిటో. ఇంట్లో భర్త కోసం ఎదురు చూస్తూ కవిత ఆలోచిస్తోంది. బ్లాక్మెయిలర్ భర్తకు అన్నీ చెప్పేశాడా? భర్త ఇప్పుడు తన గురించి ఏమనుకుంటున్నాడు? అతడు వచ్చి తనను నిలదీస్తే తను ఏం చేయాలి? ఈ ఫోటోలు చూపించాలా? తను ఆశించినట్లుగానే ఆ సాయంత్రం భర్త రాగానే బ్లాక్మెయిలర్ విషయం చెప్పాడు. అతడు శామ్యూల్ విషయం చెప్పి కవిత ఉత్తరాలు, డైరీ చూపించినట్లు, తను వాటిని అతని ముఖానే కొట్టి బాగా చీవాట్లు వేసి పంపినట్లు చెప్పాడు. కవిత హృదయం తేలికపడింది. భర్త ఔన్నత్యానికి, అతడికి తన మీద ఉన్న నమ్మకానికి, ప్రేమకు కరిగిపోయింది. ఆ తర్వాత ఏళ్లు గడిచాయి. ఫోటోల గురించి కవిత భర్తను అడగనే లేదు. వారి దాంపత్యంలోని అన్యోన్యత మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.